is Neelima Villuri. Welcome to our channel. మనం 3 days ఛాలెంజింగ్ ప్రోగ్రాంలో ఆల్రెడీ 2 సెషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. మనం థర్డ్ సెషన్లోకి వచ్చాం. ఈరోజు కూడా మీరు బాగా కాన్సన్ట్రేషన్తో నేర్చుకొని అందరికన్నా గ్రేట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ఈ కంటెంట్ అందరికీ యూజ్ అవుతుంది కదా. మనం సెషన్ని స్టార్ట్ చేసేద్దామా? మనకి ఆల్రెడీ ఇటు నుంచి మనం తీసుకొని వెళ్తే, ఇప్పుడు మనకి ఇది క్లాత్ అనుకుంటే, ఈ క్లాత్లో ఫస్ట్ మనకి రైట్ హ్యాండ్ నుంచి బ్యాక్ పార్ట్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏమో ఫ్రంట్ వచ్చింది. తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఏమో మనకి హ్యాండ్స్ వస్తాయి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని 4 ఫోల్డింగ్స్ పెట్టుకుంటాం, ఎందుకంటే 2 హ్యాండ్స్ కదా. 4 ఫోల్డింగ్స్ పెట్టుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ నీట్గా కట్ చేసేద్దాం. చేసిన తర్వాత ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసం ఉంచుకుంటాం. ఇక్కడ అప్ అండ్ డౌన్స్ వచ్చాయి కదా, దీన్ని మనం నీట్గా కట్ చేసేద్దాం. ఇప్పుడు ఇలా ఉంది కదా, మనకి ఇది 4 ఫోల్డింగ్స్. ఈ క్లోజింగ్ సైడ్ నా వైపు వేసుకున్నాను. క్లోజింగ్ సైడ్ నా వైపు వేసుకున్నాను. నేను స్టార్ మార్క్ పెట్టాను, బాగా గమనించండి. యాక్చువల్గా మనం ఇప్పటివరకు 2 ఫోల్డింగ్స్ మీదే మనం చేసుకున్నాం, బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ. ఇప్పుడు దీన్ని మాత్రం మనం 4 ఫోల్డింగ్స్ పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం కిందన నీట్గా అప్ అండ్ డౌన్స్ అయిన ఉంటే అవి మనం కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసం ఉంచుకున్నాం. ఇలా మనకు ఫోల్డ్ అవుతుంది అన్నమాట హ్యాండ్స్. ఓకే, అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం డిస్టెన్స్ ఎంతో చూసుకుందాం. ఈ క్లోజింగ్ సైడ్ నా వైపు వేసుకున్నాను, ఓపెన్స్ నాకు ఆపోజిట్లో వేసుకున్నాను. ఎక్కడైతే క్లోజింగ్ సైడ్ చూడండి, ఇవి కలిసి ఉన్నాయి, ఇవి ఓపెన్ లేదు, ఇవి ఓపెన్స్ ఉన్నాయి. ఈ కలిసి ఉండే వైపు ఎవరైతే కట్ చేస్తారో వాళ్ళ వైపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఇది తెలుసు కదా, ఇది ఎక్కడ వస్తుందో, ఇది పై వైపు వస్తుంది అనమాట. అంటే ఇక్కడ వస్తుంది ఇలా పైన, ఇక్కడ ఇలా ఉంది కదా, ఇది చిన్నది, ఇదేమో ఆర్మ్ ఫిట్ వైపు వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పై వైపు ఉన్నదాన్ని ఇప్పుడు నేను స్టార్ మార్క్ పెట్టుకున్నాను కదా, ఈ స్టార్ మార్క్ వైపు పెట్టాం. ఏదైతే 1 ఇంచ్ ఉంచుకున్నామో ఈ 1 ఇంచ్ని అలా వదిలేసేయాలి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ మనకి లెక్కలోకి రాదు, దీన్ని మెజర్ చేయకూడదు. ఎందుకనంటే ఈ 1 ఇంచ్ మనకి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి దాన్ని మనం మెజర్ చేయకూడదు. దాని తర్వాత నుంచి పెట్టుకోవాలి, ఇక్కడ కూడా దాని తర్వాత నుంచే పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మనం అసలు ఎంతైతే ఉందో అంత పెట్టుకున్నాం, ఇటు కూడా ఎంతైతే ఉందో అంత పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇలా స్ట్రెచ్ చేసాం. స్ట్రెచ్ చేసి ఇది కూడా కొంచెం స్ట్రెచ్ చేసి ఇలాగా లైన్ కొట్టేసాం. చూడండి, యాజ్ టీజ్గా ఇక్కడ ఎంతైతే వచ్చిందో యాజ్ టీజ్గా మనం మార్కింగ్ చేస్తాం. హ్యాండ్ షేప్ ఇలాగ మీరు పెట్టుకుంటే కరెక్ట్గా హ్యాండ్ షేప్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం అసలే పెట్టుకున్నాం, సీమ్ పెట్టుకోలేదు. సీమ్ పెట్టుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్ స్ట్రైట్ ఇచ్చి మీకు ఇంకా ఈజీగా రావాలి అనుకుంటే కనుక ఇది ఖర్చు ఏదైతే మరి మీరు సీమ్ పెట్టుకున్నారో, సీమ్ పెట్టిన దగ్గర నుంచి ఇలాగ మీరు స్కేల్తో డ్రా చేసేసేయండి. డ్రా చేసిన తర్వాత 1 ఇంచ్ ఇలా స్ట్రైట్ వచ్చి దానికి దిగుతూ కలిసిపోవాలన్నమాట. ఆల్రెడీ ఇక్కడ ఏదైతే లైన్ స్కేల్తో డ్రా చేసామో దాంట్లో కలిసిపోవాలి. ఓకే, కట్ చేస్తున్నాను. ఇలా వస్తుంది హ్యాండ్ షేప్. ఓకే, ఇది మనం దానికి స్టిచ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఇదంతా కొంచెం పెద్దది కాబట్టి మిషన్ మీదే కొంచెం స్లోగా మనం చేద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. ఓకే,
మనం ఆల్రెడీ హ్యాండ్తో కట్ చేసుకున్నాం కదా, అది కట్ చేసిన దానిలాగే ఇప్పుడు మనం మిషన్ మీద కూడా కట్ చూపిస్తాను. రెండింటికి వేరియేషన్ మీకు తెలుస్తుంది కదా, అందుకని ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. చూడండి, మీకు కెమెరాలో కనిపిస్తున్నట్టుగా ఆపోజిట్లో ఉండాలి. ఎందుకంటే ఉక్సులు పట్టి కాజా పట్టి ఎదురెదురుగా రావాలి. చూడండి, మీకు నాట్స్ అందుకే మనం పెట్టమన్నాం క్లారిటీ కోసమే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫ్రంట్ డాట్ వేస్తున్నాం. అది 4 ఇంచెస్ తీసుకున్నాను. 4 ఇంచెస్ డాట్ లెంత్ ఏమో 2.5 ఇంచెస్ పెడుతున్నాను. అక్కడ 1 ఇంచ్ పెట్టి దాని లెంత్ అయితే మాత్రం 2.5 ఇంచెస్ పెడుతున్నాను. మీరు ఎప్పుడైనా డాట్ వేయాలంటే స్కేల్తో మార్కింగ్ చేసుకోండి, అప్పుడే మీకు నీట్గా వస్తుంది. ఆ మార్కింగ్ చేసిన దాని మీదే మీరు స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. కనిపిస్తుంది కదా డాట్ ఎలా వేసామో. ఇప్పుడు మనం డాట్ ఉంది కదా, అక్కడ ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర ఇంకో డాట్ వస్తుంది అనమాట. మొత్తం 3 డాట్స్. మీకు ఇంకా స్లోగా కావాలి అంటే సెకండ్ సెషన్ చూడండి. సెకండ్ సెషన్లో మనకి హ్యాండ్తో ఉంటుంది. 2 డాట్స్ ఇప్పుడు వేసాం కదా, ఇప్పుడు 3rd డాట్ వేస్తున్నాం. 3rd డాట్ ఏమో ఆర్మ్ ఫిట్లోంచి రావాలి. ఆ డాట్ ఎండింగ్ పట్టుకొని ఆర్మ్ ఫిట్లో పట్టుకోవాలి. ఫస్ట్ వేసిన డాట్ ఎండింగ్ పట్టుకోవాలి. తర్వాత ఆర్మ్ ఫిట్ ప్లేస్ని మనం ఫోల్డ్ చేసి పెట్టుకుని అది 3.5 ఇంచెస్ వేసుకోండి. చూసారు కదా, 3 డాట్స్ మనది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే కింద షేప్ బెల్ట్ కోసం మనము ఐటెం రెడీ చేస్తున్నాం. నేను 2 పీసెస్ ఒకే సైజు ఉన్నవి తీసుకున్నాను. అదేమో లెంత్ 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ కింద డాట్ వేసిన తర్వాత దానికి ఎగ్జాక్ట్లీ సరిపోయేలా ఉండాలన్నమాట. మిగిలిన రిమైనింగ్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. దాని మీద స్టిచ్ వేయండి ముందు 1 ఇంచ్కి. స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మీరు స్టిచ్ కనిపిస్తుంది కదా, దాన్ని ఇలాగా రివర్స్ చేయండి. రివర్స్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇలా కొంచెం దగ్గరికి ఇలాగా మనం హ్యాండ్స్తో చేసిన తర్వాత ఇప్పుడు దాని మీద ఇంకో స్టిచ్ వేసుకుంటాం అనమాట. అది మనం షేప్ బెల్ట్ ఫినిషింగ్ కోసం మనం చేస్తున్నాము. ఇంకా 2-3 విధానాలు ఉంటాయి ఇందులో, బట్ మీకు లెర్నర్స్ కాబట్టి నేను ఫస్ట్ది చెప్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ చేసుకున్నాం కదా, కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మెజర్మెంట్ పెడతామన్నమాట. ఇప్పుడు నార్మల్గా బ్లైండ్గా చేసుకున్నాం ఈజీ మెథడ్ కోసం. తర్వాత ఇప్పుడు మనం దాన్ని పెడతాం అనమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఏదైతే రెడీ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ పెట్టిన తర్వాత ఆ కింద నడుం బెల్ట్ ఉంది కదా, నడుం బెల్ట్ ఇప్పుడు మనం ఫినిషింగ్ ఇచ్చిన ఐటమ్ 2 కలిపి ఈక్వల్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఒక పిన్ పెట్టుకుంటే మీకు కదలకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ చూడండి డాట్స్ మనకు పైన 2 కలవాలన్నమాట. ఆ డాట్స్ కలిసేలా మీరు పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ కెమెరాలో ఎలా కనిపిస్తుందో మీకు వీడియోలో అలా యాజ్ ఇట్ ఈజ్ మీరు పెట్టుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది. మీకు అర్థం కాకపోతే 2-3 సార్లు చూస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ చూసాము, అక్కడ మనం పెట్టుకున్న తర్వాత రిమైనింగ్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాం. మార్కింగ్ చేసుకుని సీమ్ కూడా ఇచ్చాము. సీమ్ కూడా ఇచ్చిన తర్వాత సేమ్ అక్కడ ఎంత ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అంతకన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం అనమాట. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం చూడండి. పెట్టుకున్న తర్వాత అలా క్రాస్గా డ్రా చేసుకుంటూ కట్ చేసుకుంటాం. అది అలా స్ట్రైట్ వచ్చి అది అలా మనం పైకి ఇంకెక్కువ తీసుకున్నాం కదా, దాని మీదకి వెళ్ళాలి. ఇప్పుడు దాన్ని మనకి మెజర్మెంట్ వచ్చింది అంటే మనం ఇంతకుముందు బ్లైండ్గా ఏదో 5 ఇంచెస్ క్లాత్తో టర్న్ చేసి చేసుకున్నాం. బట్ మనం ఇప్పుడు కరెక్ట్గా మనం చేసుకున్నాం అనమాట. అంటే మనకి ఈజీగా అయిపోతుంది, ఇంకా వరీ అవ్వక్కర్లేకుండా. ఇప్పుడు చూసాం కదా, ఎక్కువ ఏదైతే పెట్టుకున్నామో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అది మనకు ఉక్సులు పట్టి కాజాపట్టి వైపు రావాలి. చూసారు కదా, దాన్ని అలా రివర్స్ చేసి మనం ఆ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళాలి. కలిపేటప్పుడు చూడండి మనకి సెంటర్లో ఒక డాట్ కూడా వచ్చింది.
మనం ఫస్ట్ వేసిన డాట్ ఉంది కదా, అలా కలపాలి. కలపడం స్టార్ట్ చేయండి. మనకి ఫస్ట్ వేసుకున్న డాట్ని ఆ స్టిచ్చింగ్, ఇప్పుడు మనకి ఏదైతే స్టిచ్చింగ్ చేస్తున్నామో ఆ స్టిచ్చింగ్లో కలపకుండా ఆ డాట్ని మనం పైకి తేల్చి స్టిచ్ చేయాలన్నమాట. చూడండి, ఆ డాట్ని అందులో నేను పెట్టలేదు. అలా పెట్టుకుంటూ ఉంటేనే మనకి షేప్ బాగా వస్తుంది. ఇప్పుడు మనము ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనము ప్రీవియస్ లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ ఉక్సులు పట్టి వేసాము. ఇప్పుడు మనం కాజా పట్టి వేయాలి. ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం. లెంత్ ఏమో దానికి సరిపోయేంత లెంత్ తీసుకున్నాం. దాన్ని పైకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాం. ఉక్సులు పట్టి కాజా పట్టి రెండు ఒకలా రావు. ఉక్సులు పట్టి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో వేసాము. ఇప్పుడు కాజా పట్టి ఏంటంటే మనం బ్యాక్ నుంచి వేసి ఫ్రంట్కి తిప్పాలన్నమాట. చూడండి, బ్యాక్ నుంచి వేసాం కదా, ఇప్పుడు మనకి అది ఫ్రంట్కి తిప్పుతాం. ఫ్రంట్కి తిప్పి దాని మీద స్టిచ్ వేయాలి. టూ స్టిచ్ వేసాము, ఎందుకంటే మధ్యలో కాజాలు కుడతాం కదా, ఆ స్టిచ్చెస్కి రెండిట్లకి మధ్యలో మనము కాజా కుడతాం అనమాట. అందుకనే ఫస్ట్ ఒక స్టిచ్ వేసి దాని పక్కన ఇంకో స్టిచ్ వేస్తాం. ఇది కాజా పట్టి అని క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మనం షోల్డర్స్ రెండు జాయిన్ చేయాలి. చూడండి, మనకి ఆల్రెడీ బ్లౌజు ఖర్చులన్నీ కిందకి వెళ్ళిపోయి బ్యాక్ పార్ట్ మనం పెట్టాము. దానికి ఆపోజిట్ రివర్స్లో వేసుకోవాలి. ఆపోజిట్లో వేస్తేనే కరెక్ట్గా వస్తుందన్నమాట, రైట్ వేలో వస్తుంది స్టిచ్ చేసిన తర్వాత. రెండు ఎదురెదురుగా పెట్టుకోవాలి. ఆపోజిట్లో పెట్టినప్పటికీ కూడా ఉక్సులు పట్టి కాజా పట్టి ఎదురెదురుగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం షోల్డర్ ఉంది కదా, షోల్డర్ని ఒక 1/2 ఇంచు అక్కడ పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకున్న తర్వాత మీరు జస్ట్ ఒక లైన్ని డ్రా చేయాలి, స్టిచ్ వేయాలి. అలా రెండు పక్కల జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము మెడముక్క వేసుకోవాలి. నెక్ పీస్ వేసిన తర్వాత మనకి నెక్ కంప్లీట్ అవుతుంది. చూసారు కదా, వేసిన తర్వాత బ్లౌజ్ అంతా ఒకవైపే వచ్చింది. సీమ్స్ ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు అదంతా నెక్ పీస్ వేస్తాం. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నెక్ పీస్ రౌండ్ అప్ టర్న్ అయ్యి మళ్ళీ లెఫ్ట్కి రావాలి. ఇప్పుడు మనం నెక్ పీస్ కోసం ఒక క్రాస్ పీస్ తీస్తున్నాం. చూడండి, అది స్ట్రైట్ లైన్. నేను ఫస్ట్ డ్రా చేసింది స్ట్రైట్ లైన్. దానికి మీకు వీడియోలో క్లారిటీ కోసం అలా డ్రా చేశాను, అంతేకాని మీరేం డ్రా చేసుకోకర్లా. ఇప్పుడు నేను తీస్తున్నది క్లాత్కి క్రాస్ అన్నమాట. అది మీరు 1 ఇంచ్ ఉంచుకుంటే సరిపోతుంది వెడల్పు. దాని లెంత్ ఎంత తీయాలంటే మన నెక్కి టోటల్గా సరిపోయేంత లెంత్ తీసుకోవాలి. ఇప్పుడు వాటి మీద మనం కట్ చేసుకొని వెళ్తాం. మనం డిజైనింగ్లోకి వెళ్ళినప్పటికీ ఇలా క్రాస్ పీస్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. బేసిక్లో నార్మల్ బ్లౌజెస్కి మాత్రం ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నీట్గా ఎడ్జెస్ అంతా స్ట్రైట్గా కట్ చేసుకుంటారు. కట్ చేసుకున్న తర్వాత మొత్తం అదంతా ఒక
థ్రెడ్ లాగా తయారు చేసుకోవాలి. అన్నిటిని కలుపుకుంటూ మనం వెళ్ళాలి. ఇప్పుడు రెండు పీసులు వచ్చాయి మనకి. రెండుని కూడా మనము రెండు పీసుల్ని కూడా కలుపుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆ రెండుని కూడా 4 చేసుకోవాలి. అలా జాయిన్ చేయాలి. మనం కలిపిన ఖర్చులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒకవైపే రావాలి చూసుకోవాలి. ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అలా రాకుండా, రివర్స్లో రాకుండా చూసుకోవాలి. ఒకే వైపు రావాలి. ఇప్పుడు మనము నెక్ వేయడం స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు నేను అక్కడ డ్రా చేస్తున్నాను కదా, దాని మీదే మీరు నెక్ పీస్ వేసుకుంటూ వెళ్ళాలి. నేను ఇక్కడ ఎందుకంటే డ్రా చేశాను, మీకు అది క్లారిటీ కోసం చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. పిన్ టు పిన్ అబ్జర్వ్ చేయాలి, అప్పుడు మీకు ఈజీగా తెలుస్తుంది. దాని మీద స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి. QH పాయింట్ అంటే 1/4 ఇంచ్ కన్నా ఎక్కువ, 1/2 ఇంచ్ కన్నా తక్కువ. మీరు అక్కడ స్టిచ్ ఎప్పుడు సీమ్లోకి వెళ్ళాలన్నమాట. చూడండి నేను వేశాను. మీకు ఆ లెక్క సరిగ్గా తెలియకపోతే ఒక 1/2 ఇంచ్కి వేసుకొని వెళ్ళండి. టోటల్గా రౌండ్ అప్ చేయాలి. అక్కడ మనకి ఏంటంటే బ్యాక్ యూ టర్న్ వచ్చినప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసి సరిపోతుంది. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు కన్ఫర్మ్గా వస్తుంది, లెర్నర్స్ అయినప్పటికీ కూడా. అలా బ్లౌజ్ కిందకి హ్యాంగ్ అవ్వకూడదండి. బ్లౌజ్ని మళ్ళీ తీసుకొచ్చి పైకి పెట్టండి, ఎందుకంటే అది క్రాస్ ఐటమ్ కదా, సాగిపోతుంది. ఇప్పుడు మీకు నేను చూపించాను కదా, అలాగనమాట. పైకి పెట్టండి. రిమైనింగ్ పార్ట్ని కట్ చేసేద్దాం. కట్ చేసి దాన్ని అక్కడ ఫోల్డింగ్ పెట్టుకోవాలి. పై వైపే ఫోల్డింగ్ పెట్టాలి, అప్పుడు అది లోపలికి వెళ్తుంది. మిగిలిపోయిన దాన్ని కొంచెం ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేయాలన్నమాట. మనకి ఒక స్టెప్ కంప్లీట్ అయ్యింది. మనకి టోటల్గా చెప్పాలంటే నెక్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనము వేసిన దాన్ని రివర్స్ చేయాలి. చూడండి, అలా రివర్స్ చేయాలన్నమాట. రివర్స్ చేసి దాని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. టోటల్గా మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ హెమ్మింగ్ వస్తుంది. తర్వాత 3 స్టెప్స్ ఉంటాయి ఓవరాల్గా, మళ్ళీ హెమ్మింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ 2 స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా, తర్వాత హెమ్మింగ్ కోసం ఉంచుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ అటాచ్ చేస్తున్నాం. చూసుకోండి, మనము హ్యాండ్ డౌన్లో మనం 1 ఇంచ్ ఫోల్డింగ్ అని పెట్టాం కదా, అటు ఇక్కడ మనం నాట్ కూడా పెట్టుకున్నాం. ఆ నాట్ ప్లేస్ మనం అటాచ్ చేయాలి. దానికి ఎక్కడైతే నాట్ పెట్టుకున్నామో మన కటింగ్ అప్పుడు ఆ ప్లేస్ని తీసుకెళ్ళి అటాచ్ చేసుకోవాలన్నమాట. అది రివర్స్లో పెట్టుకుంటే అది కరెక్ట్గా మనకి చూడండి వీడియోలో చూసినట్టుగా పెట్టుకోవాలి. ఎక్కువగా ఇది మీరు చూడడం మీదే డిపెండ్ అవుతుంది. వాయిస్ ఎంత చెప్పినా సరే మా వాయిస్ని బట్టి మీకు బ్లౌజ్ రాదు.
ఎక్కువగా చూడడం వల్లే ఇప్పుడు చూడండి సెంటర్ నుంచి వేసుకొస్తున్నాం. ఇది ఇటువైపు అది అటువైపు వేసుకొని రావాలన్నమాట. ఇది ఇలా వేసాం కదా, అట్టించి వేద్దాం. ఇలాగ 2 సైడ్స్ వేసిన తర్వాత ఆ బ్లౌజ్ని బయటకు తీసేసి, థ్రెడ్స్ అవి ఏమి ఉండకూడదు, నీట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ ఉంది కదా, ఇప్పుడు మనం ఇలా వేసాము, ఇలా వచ్చింది మనకి. ఇప్పుడు హ్యాండ్ దగ్గర చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మనం ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ అక్కడ కూడా హెమ్మింగ్ వస్తుంది. ఇప్పుడు దాన్ని రివర్స్ నుంచి మనం అటాచ్ చేసుకొని వెళ్తాం. అది చూడండి బ్యాక్కి ఫోల్డ్ అయింది. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ చూసుకొని, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని అక్కడ మార్కింగ్ చేసుకొని దాని మీద స్టిచ్ వేసుకుంటాం. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి రావాలంటే ఆల్రెడీ మనం బాడీ లూజ్కి మార్కింగ్ పెట్టుకున్నాం, అక్కడికి రావాలి. ఆల్రెడీ మనం నాట్ పెట్టమని చెప్పాను మీకు కటింగ్లో. ఆ ఎగ్జాక్ట్లీ మీరు పెట్టుంటే కనుక మీకు ఎగ్జాక్ట్లీ అక్కడికి వచ్చేస్తుంది అనమాట. మనం పెట్టకపోయి ఉంటే కనుక ఇప్పుడు మనకు బాడీ లూజ్ ఎక్కడి వరకు పెట్టాలనే విషయం మనకు అర్థం కాదు. అందుకే నేను చెప్పాను కదా, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అని. ఇప్పుడు దాన్ని అలా మనకి పైన ఎంత లెంత్ ఉందో అదే లెంత్తో మనం ఇప్పుడు అంతా కలుపుకుంటూ వచ్చేస్తాం. ఆ విడ్త్ పైన ఎంతైతే వదిలేసామో అదే విడ్త్ కింద వరకు రావాలన్నమాట. మనది టోటల్గా కంప్లీట్ అయిపోయింది. అలా 2 సైడ్స్ కూడా మనం అటాచ్ చేసేస్తాం. మనది బ్లౌజ్ అయిపోయినట్టే. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఓవరాల్గా 15 మినిట్స్లో బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. అక్కడ హెమ్మింగ్ వస్తుందండి. మనం ఆల్రెడీ ఒక 2 స్టిచ్చెస్ వేసుకున్నాం అక్కడ చూడండి. దాని పక్కన ఇంకో స్టిచ్ వేసుకుంటాం. అంటే ఇదేంటంటే ఖర్చు కోసం మనం ఉంచుకుంటాం అనమాట. అలా ఖర్చు ఉంచడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా మనకు కావాలి అనుకున్నప్పుడు మనము అవి ఓపెన్ చేసుకోవచ్చు. అలాగా 3 స్టిచ్చెస్ మీరు వేసుకుంటారు. చూసారు కదా, మన బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయింది. మనమేమో సగమేమో హ్యాండ్తో చేసుకున్నాం, సగం బ్లౌజ్నేమో మనము మిషన్తో కంప్లీట్ చేసుకున్నాం. ఏది ఎలా అయినా కూడా మనము హ్యాపీగా మొత్తానికి మన బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేసాం. ఇప్పుడు దాంట్లో హెమ్మింగ్ వేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా హెమ్మింగ్ ఒకటే మనకి బ్యాలెన్స్ ఉంటుంది. ఉక్సులు కాజా కూడా వేసుకోవాలి. మనం బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. ఫస్ట్ సెషన్లో బ్యాక్ పార్ట్, సెకండ్ సెషన్లో ఫ్రంట్ అండ్ థర్డ్ సెషన్లో హ్యాండ్స్ మనం నేర్చుకున్నాం. ఈ క్లాస్ మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఇది యూజ్ అవుతుంది. అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను. మీరు దానికి వాట్సాప్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీ అమూల్యమైన అభిప్రాయం ఏదైనప్పటికీ కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆల్ ద వెరీ బెస్ట్.